హెలికాప్టర్ క్రాషెస్ మీద ఎప్పుడు జరిగినా సరే మా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీలో ఒక ప్రత్యేకమైనటువంటి డివిజన్ ఒకటి ఉంది. ఎయిర్పోర్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఉంది. ఆ బ్యూరో ప్రతి విషయం కూడా చాలా ఇన్డెప్త్గా స్టడీ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్ కూడా ఇచ్చేస్తారు. దేశంలో ఎక్కడ ఏది జరిగినా సరే రిపోర్ట్ వస్తుంది. అలాంటి దగ్గరలో ఎక్కడైనా లోపాలున్నా అవి సరి చేసుకోవడానికి మాత్రం మేము కమిటెడ్గా చర్యలు మాత్రం మేము ఎక్కడ కూడా తీసుకుంటాం. సో ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం అయితే ఎక్కడా లేదు. అది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్లో ఉంది కాబట్టి రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని గురించి స్పష్టంగా తెలియజేస్తాం. కోర్టు తాలూకా ప్రాసెస్ అది. దాని మీద మనం కమెంట్ చేసిన బదులు కోర్టు తాలూకా ప్రాసెస్ కోర్టు ఏది చెప్తే అది గౌరవించాల్సిన పరిస్థితి. అన్నిటికీ సీ ప్లేన్ రెగ్యులర్ ప్లేన్స్ లాగే, సీ ప్లేన్స్ కూడా రెగ్యులర్ ప్లేన్స్ లానే ఎక్కడ ఏ పర్పస్కైనా మనం వాడుకోవచ్చు. కానీ దాని తాలూకా అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఎక్కడ డ్యామ్స్ ఉన్నా కానీ, ఎక్కడ చెరువులు ఉన్నా కానీ, లేకపోతే సీ ఉన్నా కానీ అక్కడ నుంచి టేక్ ఆఫ్ ల్యాండింగ్ అయ్యే పరిస్థితులు ఉంటుంది. కాబట్టి అదనంగా ఎయిర్పోర్ట్ అంటే వేల ఎకరాలతో భూములతో మనం చేయాలి. ఎయిర్పోర్ట్ అయితే ఇది ఎక్కడ వాటర్ ఉన్నా సరే అక్కడ ఒక వాటర్ డ్రోమ్ని మనం ఏర్పాటు చేసుకొని అక్కడ నుంచి టేక్ ఆఫ్ ల్యాండింగ్ చేయొచ్చు. కాబట్టి అదనంగా కనెక్టివిటీ పెంచుకోవడానికి మంచి అవకాశం. టూరిజం కానీ, రెగ్యులర్ ట్రావెల్ కానీ, మెడికల్ టూరిజం కానీ ఇలా అనేక రకాలైనటువంటి అంశాల్లో సీప్లేన్స్ వాడుకోవచ్చు. భవిష్యత్తులో పెద్ద ఎత్తున మోదీ గారి తాలూకా నాయకత్వంలో సీప్లేన్స్ ప్రమోట్ చేయాలని ఆయన కూడా మాకు సూచించారు. అది ఖచ్చితంగా మా మినిస్ట్రీ నుంచి ఎంకరేజ్ చేస్తాం. ఎస్, అందుకే గతంలో కూడా ఒక ప్రయత్నం జరిగింది. కానీ గైడ్ లైన్స్ అంత ఆశాజనకంగా లేకపోవడం వల్ల మనం ఊహించినటువంటి విధంగా సీప్లేన్స్ తాలూకా ప్రోగ్రెస్ జరగలేదు. అందుకే నేను వచ్చిన తర్వాత మళ్ళీ సీప్లేన్ గైడ్ లైన్స్ మార్చి మళ్ళీ మొన్ననే కొత్త గైడ్ లైన్స్ మళ్ళీ లాంచ్ చేశాం. ఈ గైడ్ లైన్స్ ద్వారా ఇప్పుడు గతంలో ఏవైతే ఇబ్బందులు ఎదుర్కొన్నారో అవన్నిటికీ కూడా పరిష్కారం చూపించి మరి ఈసారి కొత్త గైడ్ లైన్స్ ఉన్నాయి. కాబట్టి ఈసారి ఆ ఇబ్బందులు లేకుండా ముందుకు నడిచే అవకాశం ఉంటుంది. మరి ప్రతిరోజు కూడా ఎవరి డ్యూటీ అయితే వాళ్ళు మంత్రులు కూడా సక్రమంగా దానికి విచ్చేసి చేయడం అనేది చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమం. భవిష్యత్తులో ఇది చక్కగా జరుగుతుందనేటటువంటి నమ్మకం కూడా ఈరోజు ఆ కార్యక్రమం చూసిన తర్వాత జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలాంటి వినూత్నమైనటువంటి ఆలోచన తీసుకొని రావడం ప్రజలు కూడా ఆలోచించాలి. ఏం ఆలోచించాలనంటే ఎంత బాధ్యతగా ఈరోజు ఈ ప్రభుత్వం నడుస్తుందో, ఎంత బాధ్యతగా ప్రజల తాలూకా సమస్యలు పరిష్కరించడానికి పని చేస్తుందో ఒక్కసారి గమనించమని కూడా ప్రజలకు తెలియజేస్తున్నాను. సాధారణంగా మన రాష్ట్రంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఎక్కడ చూసినా సరే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల ఏ పని చేయాలన్నా సరే సాధారణంగా ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ కూడా ఆనందంగా ఉంటుంది ప్రభుత్వంలోకి వచ్చామని. కానీ ఈరోజు చాలా కష్టాలతో ఈరోజు ఈ ప్రభుత్వంలోకి అడుగు పెట్టాం. అయినా చంద్రబాబు నాయుడు గారు ఒక స్ఫూర్తితో ఒక దిశ నిర్దేశం చేసుకుంటూ రాష్ట్రంలో ఎన్ని కష్టాలున్నా పర్వాలేదు, రాష్ట్ర ప్రజలకి మాత్రం మనం ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చాలన్న ఆలోచనతోని 2 నెలలు అవుతుంది సుమారుగా మనకి ఎన్నికలు జరిగి. కానీ ఎన్ని హామీలు మనం నెరవేర్చుకున్నామో అది కూడా ప్రజలకి ఒక్కసారి గమనించమని తెలియజేసుకుంటున్నాను. అన్నా క్యాంటీన్లు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మూసివేస్తే పేదవాడి తాలూకా కడుపు మీద పొట్ట మీద కొడితే మళ్ళీ అన్నా క్యాంటీన్లు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ తాలూకా నాయకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చాలా క్యాంటీన్లు పెట్టారు. ఆ రోజు హామీ కూడా ఇచ్చాం ప్రజలకి, ముఖ్యంగా పేదవాడికి, కూలి పని చేసుకునేవాడికి. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లు తెరిపిస్తామని ఆగస్టు 15తోని చాలా కేంద్రాల్లో అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం. దాని నుంచి వచ్చినటువంటి ఆ గుడ్ రెస్పాన్స్ ఏదైతే ఉందో నిజంగా ఎంతో ఆనందం అనిపించింది. అలాగే మనకు చూస్తే గ్రామ సభలు కూడా పెట్టి గ్రామంలో సర్పంచులు ఏ పార్టీ అని కాదు, జగన్మోహన్ రెడ్డి అందరినీ కూడా మోసం చేశాడనడానికి సర్పంచులు ఎంత బాధపడ్డారో అది ఒక ప్రత్యేకమైనటువంటి నిదర్శనం. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో అభివృద్ధి జరగాలనంటే దానికి ఫౌండేషన్ గ్రామాల నుంచే మనం మొదలు పెట్టాలన్న ఆలోచనతో గ్రామ సభలు పెట్టి మహాత్మా గాంధీ గారిని ఆదర్శంగా తీసుకొని గ్రామ సభలు పెట్టి ఆ గ్రామ సభల ద్వారా మళ్ళీ పనులు నిర్ణయించేటటువంటి కార్యక్రమానికి రూపకల్పన చేశారు. గ్రామంలో ఒక శుభ వాతావరణం మళ్ళీ నెలకొల్కుంది. కేంద్రం ఇస్తున్నటువంటి ఎన్ఆర్జీఎస్ స్కీమ్ తాలూకా నిధుల్ని సక్రమంగా, ఎందుకంటున్నానంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ను కూడా దురుపయోగం చేశారు, మిస్యూజ్ చేశారు, మిస్అప్రోప్రియేషన్ చేశారు. ఆ రోజుల్లో ఎన్నో కంప్లైంట్లు కేంద్ర ప్రభుత్వానికి కూడా దాని గురించి ఇచ్చాం. ఈరోజు అటువంటి పరిస్థితి లేకుండా గ్రామ సభలు పెట్టి గ్రామస్తుల సమక్షంలోనే పనులు కూడా నిర్ణయించేటటువంటి
వినూత్నమైనటువంటి ప్రయత్నానికి మళ్ళీ శ్రీకారం మనం చుట్టాం.